దేవుని యొక్క వాగ్దానం చేత పుట్టినవాడు. సంసోను తల్లిదండ్రులకు దేవదూత చేత వాగ్దానం చేయబడి, దేవదూత కనిపించి చెప్పాడు, మీకు ఒక మగ బిడ్డను దేవుడు ఇస్తున్నాడు. అతడు చిన్నప్పటి నుంచే నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. అతడు కడుపులో పడిన దగ్గర నుండి నువ్వు కూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అని తల్లితో, ఎలా పెంచాలి అని తండ్రితో విషయాలను క్లియర్గా చెప్పాడు. అదేవిధంగా వాళ్ళ కుమారుని పొందారు. అతని మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అతడు ఇజ్రాయేలీలకు దాదాపుగా 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా అతడు పనిచేశాడు. అతని యొక్క విజయాలు చాలా గొప్పవి. దాదాపుగా మహాయుద్ధాలలో 4 సార్లు దేవుని ఆత్మ అతన్ని సంధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అతని తల వెంట్రుకలలో, చెప్పండి ఎక్కడ, తన తల వెంట్రుకలలో దేవుని మహాశక్తి నిలిచి ఉండేది. ఆ యొక్క సంసోన్ చాలా బలాఢ్యుడు, శత్రువుని ఒక్కడే గజగజలాడించినటువంటి యోధుడు. ఇలాంటి సంసోన్ ఒకరోజు ఒక వేశ్య చేతుల్లోకి వెళ్ళిపోయాడు. వేశ్య యొక్క సాంగత్యానికి లోనయ్యాడు. వేశ్యతో పరిచయాన్ని పెంచుకున్నాడు. తన యొక్క కలిగి ఉన్న ఆత్మను గురించి కానీ, తాను చేసే పనిని గురించి కానీ, దేవుని యొక్క సేవను గురించి కానీ బాధ్యత లేని వాడై, అతడు శరీరానికి కాముకత్వానికి లోనైన వాడై, త్రాగుడుకి వ్యసనాలకి లోనైన వాడై, డెలీలా అనే అమ్మాయి ఒక వేశ్య చేతిలో అతడు చిక్కాడు. అప్పుడు ఆ ఫిలిస్తీన్లు సర్దారులు, ఆ దేశానికి మెయిన్ లీడర్స్ డెలీలా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. ఏమనంటే, డెలీలా, మేము ఒక్కొక్కళ్ళం నీకు 1100 1100 వెండి నాణ్యాలు ఒక్కొక్కళ్ళం మేము ఇస్తాం. అంటే దాదాపుగా 13 కేజీల వెండి ఒక్కొక్కరు. ఇట్లా ఎంతమంది సర్దారులు ఉన్నారో వీళ్ళందరూ, మేమందరూ నీకు ఇస్తాం. నువ్వు ఒకే ఒక పని చేయాలి. ఏంటి? అతని బల రహస్యం ఏంటో కనుక్కొని మాతో చెప్తే నువ్వు చాలు. ఏంటంట? మరలా చెప్పండి అందరూ, ఏంటంట? అతని బల రహస్యం, వేర్ హిస్ స్ట్రెంగ్త్ డ్వెల్స్, అతని బలం ఎక్కడ ఉంది, ఎక్కడ నివసిస్తుంది అనే విషయం మాకు చెప్తే చాలు, ఇంకా మాకేమీ అవసరం లేదు, నువ్వు కోటీశ్వరరాలు అయిపోతావు అని అన్నారు. సంసోను యొక్క బలం సంసోను యొక్క వెంట్రుకల్లో ఉంది. క్రైస్తవుని యొక్క బలం ఎక్కడుంది? సంసోను యొక్క బలాన్ని తెలుసుకోవడానికి డెలీలాని ఫిలిస్తీన్లు ఉపయోగించుకున్నారు. ఈ రోజున నీ బలాన్ని కూడా తెలుసుకొని నిన్ను బలహీనుని చేయడానికి సాతాను కూడా కొన్నిటిని సాతాను ఏం చేస్తాడు? ఎంచుకుంటాడు. డెలీలాని ఎన్నుకోవడం ద్వారా, డెలీలా ద్వారా రహస్యాన్ని చెప్పేసుకొని సంసోను ఏమయ్యాడు? గుండు గొరకబడిన వాడై, శక్తిని కోల్పోయిన వాడై, శత్రువుల చేతిలో చిక్కి శత్రువులతోనే ఏమైపోయాడు? చంపబడ్డాడు. నువ్వు కూడా నీ రహస్యాన్ని సాతాను ప్రయోగించినటువంటి మనిషి చేత లేకపోతే అవకాశం చేత పోగొట్టుకొని నువ్వు కూడా నీవు రక్షించబడక ముందు పాపముల చేత, అపరాధముల చేత ఏమై ఉన్నావు? చెప్పండి, ఏమై ఉన్నావు? చచ్చిన వాడవై ఉన్నావు. ఆత్మీయ జీవితంలో చచ్చిన వాడవుగా, నష్టపోయిన వాడవుగా నువ్వు కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ వృత్తాంతం నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి?
ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని పిల్లలు, లేకపోతే పరిశుద్ధాత్మను పొందినవారు, those who are led by the Spirit, moved by the Spirit, used by the Spirit, నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటి? ఈరోజు క్లియర్గా ప్రభు ఇచ్చే వివేక సంబంధమైన వాక్యం చేత మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సంసోను నీకంటే నాకంటే బలమైన ఆత్మ గలవాడు, కానీ ఆత్మ పొందినవాడు కూడా అజ్ఞానంగా ప్రవర్తించే ఛాన్స్ ఉంది. పరిశుద్ధాత్మను పొందినవాడు, ఆత్మతో కార్యాలు చేసేవాడు, నేను పెద్ద విశ్వాసిని, పరిశుద్ధాత్మను పొందాను, ప్రార్థన చేస్తున్నాను, నేనెందుకు తప్పు చేస్తాను? సారీ, దేర్ ఈస్ ఎ ఛాన్స్, ఒక అవకాశం ఉంది. యూ విల్ డూ మిస్టేక్. సంసోను ఆత్మ కలిగిన వాడే. ఎంత ఆత్మది? ఆర్డినరీ ఆత్మ కాదు. దేశం మొత్తాన్ని ఏం చేశాడు? షేక్ చేసినటువంటి ఆత్మ. అలాంటి ఆత్మ కలిగిన వాడు కూడా తాను చేసే తప్పేంటో వివేచించుకోలేక, తాను చేస్తున్న పొరపాటు నుంచి బయటకు రాలేక తన పొరపాటులోనే చచ్చిపోయాడు. అలాంటి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి దేవుని పిల్లలైన వారు ఆత్మీయ జీవితాలని కాపాడుకోవడానికి, యేసుక్రీస్తు వారు ఇచ్చిన విలువైన రక్షణని భద్రం చేసుకోవడానికి, భయంతో వణుకుతో, దేంతో? చాలా జాగ్రత్తగా వినాలి. భయంతో వణుకుతో నీ సొంత రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడుకోవాలి అంటే ఈరోజు నేను చెప్పే ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులు వారి ఆత్మీయ జీవితాన్ని రెండు రకాలుగా కోల్పోతారు. ఒకటి వారి యొక్క అజ్ఞానం ద్వారా, ఒకటి రెండవది సాతాను యొక్క వంచన ద్వారా రెండవది. చెప్పండి, విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని లేకపోతే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని రెండు రకాలుగా కోల్పోతారు. ఒకటి వారి యొక్క అజ్ఞానపూర్వకమైన నిర్ణయాలను బట్టి, రెండవది సాతానుడు శోధించిన శోధనను బట్టి వాళ్ళు ఏమవుతారు? కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో వివేకం చాలా అవసరం. మనకున్నటువంటి జస్ట్ నేను అజ్ఞానం గురించి చెప్పి ఐ విల్ గో టు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది మనుషుల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా మందిలో లేదు. ఏంటది? కరమైన పోటీ. ఒకసారి వైజాగ్లో ఎస్ఆర్ మనోహర్ గారు ఒక టైప్ ఆఫ్ షర్ట్ వేశాడంట. సో ఈ రోజున మనుషులలో ఉన్న పోరాటాలు ఏంటి? అవునా? ఆయన కారులో వెళ్తున్నాడు, నేను కూడా కారులో వెళ్ళాలి. ఆయన ఆ షర్ట్ వేసాడు, నేను కూడా ఈ షర్ట్ వేయాలి. ఆమె ఈ గొలుసుకుంది, నేను కూడా ఈ గొలుసుకున్నా. ఆయన ఇల్లు కట్టాడు, నేను కూడా ఇల్లు కొట్టాలి. ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, ఈ చీర కట్టింది కాబట్టి ఆ చీర కట్టాలి. ఇది అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు లోక సంబంధమైనటువంటి మనసుతోనే ఉన్నావు, కానీ ఆత్మ సంబంధమైన మనసుతో లేవు. ఎవ్వరూ కూడా అజ్ఞానంతో పనిచేసి నష్టపోకూడదు. మన యొక్క పోటీ ఒరిజినాలిటీ విషయంలో, ఆత్మీయత విషయంలోనే ఉండాలి, కానీ భౌతికమైన సంబంధమైన వాటిల్లో మన పోటీ ఉండకూడదు. నువ్వు పేదవాడివా, ఖచ్చితంగా ధనికుడు అవ్వడానికి పోటీ పడాలి, కష్టపడి పని చేయాలి, అహర్నిశలు కృషి చేయాలి. రాత్రి పని చేస్తావు, పగలు పని చేస్తావో, నీ తప్పును తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకుంటావో, లేకపోతే ఏం చేసుకుంటావో, నిన్ను నీవు సరి చేసుకొని నీ కెపాసిటీని ఏం చేసుకోవాలి? షూర్, నువ్వు పెంచుకోవాలి. నువ్వు ఖచ్చితంగా లేనివాడవుగా ఉండకూడదు. నువ్వు ఎట్లుండాలి? ఉన్నవాడవుగా ఉండాలి. నువ్వు జ్ఞానం లేనివాడు, జ్ఞానం కలిగిన వాడవుగా, ఏమి లేనివాడు కాదు, కలిగిన వాడవుగా. ఆ కాంపిటీషన్ మంచిది, కానీ ఇలాంటి కాంపిటీషన్ మంచిది కాదు.
కాబట్టి క్లియర్గా చెప్తాను, మీరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో ట్రై టు హ్యావ్ ఎ సెన్స్. మీరు ఒక సెన్స్ కలిగి ఉండండి. మీరు ఎవరి క్రింద పని చేస్తున్నారో జాగ్రత్తగా వాళ్ళని ఏం చేయాలి? అబ్జర్వ్ చేయండి. అజ్ఞానం చేత చాలా మంది వారి వారి సొత్తుని ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. నెంబర్ 2, సాతాను ఈ రోజున విశ్వాసుల యొక్క బలం కోసం, ఆ బలంలో అతన్ని బలహీనుణ్ణి చేసి అతన్ని సామాన్యమైన ఒక మనిషిగా మార్చాలి అని సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఆలకించాలి. 2 మాటలు సంసోను గురించి చెప్పనియండి. సంసోను డెలీలాతో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నాడు, స్నేహం పెంచుకున్నాడు. డెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 వ్యభిచారంలో ఉన్నాడు, 2వది త్రాగుడుకు బానిసయ్యాడు, 3 సుఖానికి బానిసయ్యాడు. అర్థమైందా? బానిసైన ఈ వ్యక్తి బయటకు రావటం అతని చేత కావడం లేదు. బాగా వినాలి. సంసోన్ చేస్తున్నది తప్పు అని తనకు తెలీదా? తెలుసు. 2, ఈమె ఫిలిస్తీన్లతో ఫిక్స్ అయిందన్న సంగతి తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు? ఎలా తెలుసు? ఈ వంటది ఈమె దగ్గరకు వచ్చి వెళ్ళిపోతే కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోమనాలి. ఈ వంటది నీ బల రహస్యం ఏంటో చెప్పు, నీ బల రహస్యం ఏంటో చెప్పు. నా బలం సంగతి నీకెందుకు? నా డబ్బులు నీకు కావాలి. నో, నీ డబ్బుల సంగతి నాకు అవసరం లేదు. నీ బలం ఎక్కడుందో నాకు తెలియాలి. సరే, ఇదేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నా బలం తెలుసుకుని నన్ను ఏం చేస్తుంది? బలహీనుడిగా చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండటం మనకు మంచిది కాదు అని కనీసం నువ్వైనా అయితే ఆలోచించాడో లేదా? ఆలోచించుండడా? అయినా ఆలోచించుంటాడు. ఈమె నా బలాన్ని తెలుసుకోవాలనుకుంటుందంటే నన్ను బలహీనునిగా చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. 2వది, ఈయన ప్లే చేయటం మొదలు పెట్టాడు, ఆడుకోవటం మొదలు పెట్టాడు. ఏమి లేదు, నా బలం తెలియాలంటే నాకున్న ఎన్ని జడలంట? జడలుండేయంట ఆయనకి. ఈ 7 జడల్ని ఉప్పదీసి నీట్గా షాంపూ వేసి రుద్ది బాగా నూనె పెట్టి దీన్ని చక్కగా దువ్వి ఈ జడలేసి ఈ జడలను తీసుకెళ్ళి ఒక మేక్ కొట్టి ఆ మేక్కి చుట్టిస్తే నా శక్తి నాలోంచి వెళ్ళిపోద్ది. పాపం 7 జడలు అల్లి చేసి అంతా చేసిన తర్వాత ఆ మేక్కేసి కట్టి చెప్తుంది, సంసోను ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారు అంటే ఏం చేశాడు ఈయన? ఒక్కసారి లెగిసి ఆ 7 జడల్ని ఒక మేకుతో పలుక్కేసి కట్టేసి ఇట్ట పట్టి తలతో పీకితే ఎటొచ్చిందంట? పలుగు లెగిసి వచ్చేసిందంట. ఏమైంది? పలుగు లెగిసి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అంటది, మేడం నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా చెప్పు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే అసలు నీ రహస్యాన్ని నాకు చెప్పేవాడు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు, అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావని చెప్పి అలిగిందంట. సరే, ఈసారి ఏం చేశాడు? ఏమి లేదు, నన్ను నిరవంజి సువ్వలతో, వేటితో? నిరవంజి సువ్వలతో నన్ను గట్టిగా మంచానికి వేసి కట్టేస్తే నా బలం నాలో నుంచి పోతుంది అన్నాడు. ఎక్కడ సంపాదించిందో పాపం. నిరవంజి సువ్వలకేసి ఏం చేసిందంట? కట్టేసి సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు అని అంటే ఇట్లా అన్నాడు అంతే. ఫట్ 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 అని ఏమైపోయినాయి? తెగ అవతల పడిపోయాయి అంట. లెగిసి బయటికి వెళ్ళిపోయాడు. ఆగండి, ఇప్పుడు ఏమర్థం అవ్వాలి సంసోనికి? ఓహో, నన్ను పట్టించటానికి ప్లాన్ చేస్తుంది, నన్ను చంపటానికి ప్లాన్ చేస్తుంది, కాబట్టి నన్ను అందుకే కట్టేసింది, అందుకే నా జడం తీసుకెళ్లి మేక్కేసి కొట్టింది, ఇక్కడికి రావడం మనకు మంచిది కాదు అని ఏ జ్ఞానం లేనోడికైనా అర్థం అవుద్దా లేదా? అయినా ఆగాడా? అది సంగతి. ఇప్పుడు అయినా ఆగాడా? అయినా వద్దనుకుని మానాడా? మానలా. ఖచ్చితంగా ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళాడు.
బాగా వినండి. ఈసారి ఇంకా విసిగించిందంట. ఇంకా విసిగించి ఇతను అనుకున్నాడు, నేనెందుకు చెప్తాను నా రహస్యం, నేను ఎంత స్ట్రాంగో తెలుసా, నేను ఎందుకు చెప్తాను, నేను చాలా స్ట్రాంగ్, తలకాయలో ఎంత స్ట్రాంగో గుండెలో కూడా అంతే స్ట్రాంగ్ అని అనుకున్నాడు. ఏమండి, అనుకుని తన మీద తాను నమ్మకం ఉంచుకొని ఈమెతో అంటే ఇప్పుడు ఢిల్లీలో దేనికి సాదృశ్యం, పాపానికి, సాతానికి, హ్యాపీనెస్కి సాదృశ్యం. దీంతో ఆడుకుందాం అనుకున్నాడా? గుర్తుపెట్టుకోండి, ఏం చేసిందంట, ఆమె విసికించిన విసుకుడికి చిరాకు వచ్చేసి ఏమన్నాడంట, నా తలని, నా 7 జడలను మంగళ కత్తితో గొరిగి వేస్తే నా శక్తి నాలోంచి బయటకి వెళ్ళిపోతాయి. బాగా వినండి, 7 జడల్ని రహస్యం చెప్పినోడు కనీసం చెప్పేశాడు, కనీసం పారిపోవాలి. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఆమె దూతుంటే తొడ మీద పడుకుని ఉన్నాడంట. ఎంత గాఢంగా నిద్రపోయాడంటే కనీసం తల క్షవరం కత్తితో బోడుగుండు చేసేస్తున్నా కూడా లెగలేనంత నిద్ర. ఫుల్గా త్రాగించింది, హాయిగా జో కొట్టింది, అబ్బాయి నిద్రపోయాడు, గుండు గోకేసింది, తాళ్ళుతో కట్టేసింది, ఫిలిస్తీన్ని పిలిచింది. అనుకున్నాడంట, ఇదంతా కామన్ కదా అనుకుని విరజిమ్ముకుందాం అనుకున్నాడంట. అనుకొని ఫిలిస్తీన్లు వస్తున్నారు సంసోను అంటే ఒక్కసారి లెగిసి విరజిమ్ముకుందాం అనుకున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, యెహోవా ఆత్మ అతనిని ఎడబాసెనని అతనికి. నాకు ఈ మాటలు చాలా ఆలోచింప చేస్తున్నాయి. అతన్ని దేవుని ఆత్మ వదిలేసిందన్న సంగతి కూడా అతనికి, విరజిమ్ముకుందాం అనుకున్నాడు. తాడు కాదు కదా, ఇంత పోగు కూడా తెగలేదు. ఫిలిస్తీన్లు వచ్చారు, రాటమే కళ్ళు ఏం చేశారు, 2 కళ్ళు తోడేశారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు, తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. పండక్కి దేవాలయంలోకి తెచ్చారు, వాళ్ళ గుళ్ళోకి. అందరూ చూస్తుండగా అతన్ని అవమానపరిచి, కొట్టి, హేళన చేసి, ఎగతాళి చేసి, రకరకాలుగా ఆడుకున్నారు అతనితో. ఆ తర్వాత ఆ బాధని, ఆ హేళన్ని తట్టుకోలేక, జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అప్పుడు గుర్తొస్తున్నాడు ఎవరు, దేవుడు. ఆత్మ ఎంత మొర్ర పెట్టిందో, ఆత్మ ఎంత అడిగిందో, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, అయ్యా నీతో ఆడుకుంటుంది, నీ శక్తిని తెలుసుకోవడం ప్రయత్నిస్తుంది, నీ పవర్ని తెలుసుకోవడం డోంట్ గో అని ఎంత మొర్ర పెట్టిందో ఆత్మ. కానీ ఏ రోజు పట్టించుకున్నాడు కాదు. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ఇంకొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, చాలు, నా తప్పేంటో నాకు అర్థమైంది, నేను చావటానికైనా రెడీగా ఉన్నాను, కానీ నన్ను బ్రతికించమని కోరుకోవటం లేదు. నన్ను చంపేయి, నేను చచ్చిపోయేటప్పుడు నా శత్రువులు కూడా నాతో పాటు ఏమవ్వాలి, చచ్చిపోవాలి. నేను నీకు వ్యతిరేకంగానే చచ్చిపోకూడదు, కనీసం పరలోకమైనా పొందే వ్యక్తిగా నేను బ్రతికితే చాలు. ఇక నేను న్యాయాధిపతిగా, ఇంకా నేను తీర్పరిగా నీ ఆత్మను కలిగి ఇంకా చాలా కాలం పనిచేయాలి, కానీ పనిచేసే జీవితం నాకు లేదు, నష్టపోయాను నేను ఇప్పటికే, చాలు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత ప్రేమమయుడంటే అలాంటి మొరను కూడా ఆయన ఏం చేశాడు, వెంటనే విని మరలా తన శక్తిని అతనికి ఇచ్చాడు. ఆ హిందూ దేవాలయంలో 3 అంతస్తుల మేడలో అతను అడిగాడంట, నన్ను ఈ దేవాలయానికి ఆధారంగా ఉన్న గోడ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడంట. వాళ్ళు పట్టుకుని తీసుకెళ్లారు. వాటిని ఏం చేశాడు, 2 పిల్లర్స్ని, 2 స్తంభాలని పట్టి 2 చేతులతో పట్టి నొక్కినప్పుడు ఏమైందంట, గుడి కూలిపోయింది. శత్రువు అతను బ్రతికి ఉన్నప్పుడు చంపిన శత్రువుల కంటే చనిపోతూనే చాలా మందిని అతను చంపాడట. జాగ్రత్తగా ఆలకించాలి. ఇందులో నుంచి ఒక ప్రాధాన్యమైన సత్యాన్ని సంఘం, ప్రతి విశ్వాసి ఈ రోజున జాగ్రత్తగా తెలుసుకోవాలి. పాపం నిన్ను ప్రేరేపించేటప్పుడు,
సంసోన్నే ప్రేరేపిస్తే నువ్వు నేను పెద్ద లెక్క చెప్పండి? కాదు. కానీ ఈరోజు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నీకు దెలీలా ప్రమాదకరమని సంసోనుకు తెలిసిన, ఆమె దగ్గరికి వెళ్ళటం ప్రమాదకరమని సంసోనుకు తెలిసిన దాన్ని విడువలేకపోయాడు. ఆత్మదేవుడు ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా, దేవుడు ఎంత మాట్లాడినా ఆ పాపాన్ని చేస్తూనే ఉన్నాడు. బాగా వినాలి. నీకు కూడా ఒకవేళ నువ్వు చేసే పొరపాటు, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది కాదు, ఇది నీ ఆత్మకు హానికరం, నీ ఆత్మీయతలో చచ్చిపోతావు, నువ్వు పరలోకానికి పోవు, నరకానికి వెళ్ళిపోతావు, ఇదిగో ప్రభువు బాధపడుతున్నాడు, ఆయన వేదన చెందుతున్నాడు, నువ్వు కృతజ్ఞతగా బ్రతకనందుకు, నీ పని చేయాల్సిన పని నువ్వు చెయ్యనందుకు, నువ్వు నటిస్తున్నందుకు ప్రభువు వేదన చెందుతున్నాడు. నీతో ఎన్నిసార్లు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడో. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆత్మదేవుడు మాట్లాడుతున్నా, ఇంకా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే నువ్వు ఉంటున్నావంటే సంసోనుకి నీకు తేడా ఏమీ లేదు. సంసోనుకు పట్టిన గతి, ఎవరైతే దేవుని ఆత్మని ధిక్కరిస్తారో వాళ్ళకు కూడా పట్టడం ఏ మాత్రం సందేహం లేదు. ఆ రోజున అతడు వాళ్ళ చేత కళ్ళు పోయినాయి, నీకు ప్రాణమే పోవచ్చు. క్లియర్గా చెప్తున్నాను. నీ శక్తి ఏంటో తెలుసుకొని నిన్ను శక్తిహీనుడిగా చేసి, పాపముల చేత అపరాధముల చేత ఒకప్పుడు చచ్చిన వాడిని నిన్ను ప్రభువు బ్రతికించాడు, కానీ ఇప్పుడు నిన్ను చచ్చిన వాడుగా మార్చడమే సాతాను యొక్క ఉద్దేశం. ఆ రోజున సాతాను ఉపయోగించుకున్నది దెలీలాని, ఈ రోజున ఉపయోగించుకునేది ఎవరినో ఒక్కసారి మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు చూసుకోండి. దానికి ముందు ఒక మాట మీతో చెప్పాను. సంసోను శక్తి ఎక్కడుంది? సంసోను వెంట్రుకల్లో ఉంది. ఇప్పుడు విశ్వాసి శక్తి ఎక్కడుంది? చెప్పండి, విశ్వాసుల శక్తి ఎక్కడుంది? మీతో 7 పాయింట్లు చెప్పాను. మొదటిది, దేవుని పిల్లల శక్తి దేవుని వాక్యములోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇక చాలా విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, 1 దేవుని వాక్యం, 2వది చెప్పండి దేవుని ఆత్మ, 3వది చెప్పండి దేవుని కృప, 4వది చెప్పండి ప్రార్థనలో ఏముంది? విశ్వాసికి బలం ఉంది. 5వది స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధనలో విశ్వాసకి ఏముంది? బలం ఉంది. నెంబర్ 6 స్థానిక సంఘం, వాక్యాన్ని వాక్యంగా బోధించే స్థానిక సంఘం. నెంబర్ 7 ఏంటది? దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం. ఈ 7 విశ్వాసి యొక్క బల రహస్యాలు, పవర్ జనరేటర్స్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆకలేసి బలహీనుడు అవుతుంటే అన్నం తింటే నీకు ఎలా బలం వస్తుందో, ఆత్మీయతలో బలపరచబడాలనుకున్నవాడు వాక్యాన్ని వింటే వాక్యం ద్వారా వానికి ఏమొస్తుంది? బలం వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్లీజ్ హియర్ మీ. ఇప్పుడు సంసోన్ని చంపటానికి దెలీలాను ఉపయోగించుకున్నాడు, నిన్ను వాక్యము విననీయకుండా చేయడానికి, వాక్యం దగ్గరికి రానియకుండా చేయడానికి, వాక్యం నీలో పని చేయనీయకుండా చేయడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? దెలీలా దేనికి సాదృశ్యం? సుఖానికి, ఎగ్జాక్ట్ వర్డ్, సుఖానికి సాదృశ్యం. ఈమె దగ్గర దేనికోసం వెళ్ళాడు? సుఖానికి సాదృశ్యం, స్నేహానికి సాదృశ్యం. నిన్ను కూడా దేవుని వాక్యమునకు నిన్ను దూరం చేయడానికి సాతాను ఉపయోగించుకునే దేన్ని? సుఖాన్ని. ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి, వారమంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించాలి, చేసిన మేలుకు వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి, ఆయన చెప్పే బోధ విని జీవితాన్ని మార్చుకోవాలి. ఇది పద్ధతి. కానీ ఆదివారం ఏం చేస్తాడు? 6 రోజులు పనిచేస్తున్నావు, 7వ రోజు ఏం చేయి? రెస్ట్ తీసుకో, నిద్రపో, మంచిగా తిను,
ఎంజాయ్ చేయి, స్నేహితులతో గడుపు, బంధువుల దగ్గరికి వెళ్ళిపో, విహారయాత్రకు వెళ్ళిపో, టూరిజానికి వెళ్ళిపో, ఎక్కడో చోటకి వేర్ యు హ్యావ్ ఎ ప్లెజర్, ఎక్కడ నీకు ఆనందం ఉంటుందో, ఎక్కడ నీకు సంతోషం ఉంటుందో, ఎక్కడ నీకు నీ శరీరానికి సుఖం కలుగుతుందో, గో టు దట్ ఏరియా. అవునా కాదా? అల్టిమేట్ ఏంటి? వాడి టార్గెట్ ఏమిటంటే వాక్యం నీ చెవుల్లో పడకూడదు, చెవుల్లో పడిన వాక్యం హృదయంలోకి పోకూడదు, హృదయంలోకి పోయిన జీవితంలోకి రాకూడదు. ఏదో ఒక విధంగా వాక్యానికి నిన్ను దూరం చేస్తే చాలు. మరలా చెప్తున్నాను, ప్రసంగానికి వాక్యానికి దూరం అయిన క్రైస్తవుని సాతాను పడగొట్టడం డెడ్ ఈజీ. దేవుని సన్నిధికి, దేవుని స్వరానికి దూరమైన వ్యక్తిని పడగొట్టడం సాతానికి చాలా సులువైన విషయం. బాగా వినాలి. ఆదాముతో దేవుడు చెప్పాడు పండు తినద్దు. ఆ విషయం అవ్వకు కూడా తెలుసు. అవ్వతో ఎప్పుడు మాట్లాడాడు సాతాను? ఎప్పుడైతే ఆదాముకి అవ్వ దూరం అయిందో, ఎప్పుడు ఒంటరిగా ఉందో, ఎప్పుడు సహవాసంలో లేదో, అప్పుడే సాతాను ఎవరితో మాట్లాడాడు? అవ్వతో మాట్లాడాడు. అవ్వని కన్విన్స్ చేయగలిగాడు. అవునా కాదా? కన్విన్స్ చేసి ఆమెను ఏం చేశాడు? దేవుని మాటకు ఆమెని వ్యతిరేకంగా మార్చాడు. అంతే. ఏమైంది? దాని రిజల్ట్ ఏంటంటే పాపం, శాపం, రోగం, మరణం, నరకం తీసుకొచ్చి పెట్టింది. నిన్ను దేవుని వాక్యానికి దూరం చేయటానికి సాతాను ఉపయోగించుకునే మొదటి అస్త్రం ఏమిటంటే నిన్ను దూరం చేయటం. దేవుని వాక్యానికి ఏం చేయటం? దేవుని మాటకి ఎప్పుడు దూరం అయ్యావో సాతాను మాటకు నువ్వేమవుతావు? దగ్గర అవుతావు. సహవాసానికి నువ్వు ఎప్పుడు దూరం అయ్యావో సాతాను సహవాసానికి నువ్వేమవుతావు? దగ్గర అవుతావు. చాలా క్లియర్గా చెప్తున్నాను. చర్చికి ఒక్క వారం నువ్వు రాలేదా, వచ్చే వారం పరుగులు ఎత్తుకుంటూ వచ్చేయాలి. నువ్వు నీ ఆత్మలో నేనేంటో పోగొట్టు అనిపిస్తుందా? ఎక్కడికి అవసరమైతే ఉద్యోగానికి లీవ్ పెట్టి తలుపులు వేసుకొని కూర్చొని ప్రార్థన నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, సంఘానికి సహవాసానికి నువ్వు దూరం అయ్యావా జాగ్రత్త. సాతానుడు నిన్ను చంపివేయటం ఏ మాత్రం పెద్ద విశేషమేమి కాదు. ఈరోజు నీ శక్తి, నా శక్తి ఎక్కడుందంటే ఆయనకు జుట్టులో ఉంది, ఈరోజు వాక్యంలో ఉంది. బైబుల్ ధ్యానించటమైనా, వాక్యాన్ని చర్చిలో వినటమైనా, పరిశుద్ధాత్మ స్వరాన్ని వ్యక్తిగత నీ ప్రార్థనలో వినటమైనా దూరం అయిందంటే జాగ్రత్త, ఏదో ఒక రోజు సంసోను గతి పట్టక తప్పదు. కాబట్టి నీవు నేను ఎంత జరబు మాట్లాడుతున్నాడా నాతో? ప్రభు స్వరం నాలో పనిచేస్తుందా? వినే చెవులు, గ్రహించే మనసు అసలు నాకు ఉన్నాయా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా, ఒకవేళ ఏమైనా పనుల మీద ఒక్క వారం మిస్ అయినా ఇంకొక వారం పరుగులెత్తుకొని దేవుని దగ్గరకు నువ్వు రావాలి. నీకు ఒకవేళ ఏమి అనిపించట్లేదు అనుకో, జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంది. ఏదో ఒక రోజున దాడి చేయొచ్చు. వాక్యం ఈ సంఘంలో చక్కగా వినిపించబడుతుంది. దేవుని అంతరంగంలో నుంచి వచ్చిన హృదయ రహస్యాలు నీకు స్పష్టమవుతున్నాయి. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఏంటో దేవుడు నీకు చక్కగా అర్థమయ్యేటట్టు బోధిస్తున్నాడు. దీనికి నువ్వు దూరం అయితే నీ శక్తిని నువ్వు కోల్పోయినట్లే. అది మనుషుల వల్ల కావచ్చు, లేకపోతే ఏ డెలీలాని, ఏ మనిషిని, ఏ ఫ్రెండ్ని, ఏ స్నేహాన్ని, ఏ శత్రువుని, ఎవరిని ఉపయోగించుకుంటాడో తెలియదు. బట్ నువ్వు చర్చికి ఏమవ్వకూడదు, వాక్యానికి ఏమవ్వకూడదు, బైబిల్ రీడింగ్కి ఏమవ్వకూడదు, ప్రభువుతో సహవాసానికి ఏమవ్వకూడదు. చెప్పండి గట్టిగా, దూరం కాకూడదు. సరే, దగ్గర అయితే ఏమవుద్ది చెప్పండి? జుట్టులో బలం ఉన్నంతసేపు ఎవడైనా బంధించగలిగాడా? ఎన్ని బంధకాలు చుట్టుకున్న నిలవగలిగినాయా ఈ బాడీ మీద? లేవో. ఏ బంధకం నిన్ను బంధించలేదు. స్తోత్రం. ఏ సాతాను, ఏ మనిషి కట్టులు కట్టినా నీ ముందు నిలవలే, పగిలిపోతాయి అంతే. అవి
ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. చెప్పండి, ఈ వాక్యాన్ని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ వాక్యాన్ని ప్రాణంగా నువ్వు భావిస్తున్నావా? ఈ వాక్యం కోసం ఈ వారం ఏం చెప్తారు పాస్టర్ గారు, ఈ వారం ఏ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఈ వారం నేను మిస్ అయితే ఏం కోల్పోతాను అనే ఆశ నీకుందా? నిజంగా మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. నువ్వు నేను బ్రతికేది దేవుని నోటిని బట్టి. హల్లెలూయా. కాబట్టి సాతాను నిన్ను సంసోనులాగా చేయాలంటే వాక్యానికి దూరం చేస్తే చాలు. నెంబర్ 2, ఇది చాలా గొప్ప మర్మం. లేనివాడు నావాడు కాదు. అపోస్తుల కార్యం 1:8. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడు? చెప్పండి, ఎవరిలో ఉంటాడు? మొదటిది, ఎవరైతే యేసు రక్తము చేత పవిత్రపరచబడ్డారో ఆ పవిత్రుల్లో ఆ పవిత్రమైన ఆత్మ ఉంటాడు. 2, ఈ పవిత్రమైన ఆత్మ ఇంకెవరిలో ఉంటారు? ఎవరైతే ఆయన్ని రెస్పెక్ట్ చేస్తారో, ఏం చేస్తారు? గౌరవిస్తారో, ఎవరైతే ఆయనకి ఇష్టమైనట్లుగా నడుచుకుంటారో, ఎవరైతే ఆయనకి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తారో, ఎవరైతే ఆయన చేత నడిపించబడ్డానికి ఒప్పుకుంటారో, ఇలాంటి వారిలో ఆయన కంఫర్టబుల్గా నివసిస్తాడు. సంతృప్తిగా ఆయన ఏం చేస్తాడు? నివసిస్తాడు. బాగా వినాలి. నువ్వు ఒక చూడరానిది ఏదైనా చూసావు, ఒక చెయ్యకూడనిది ఏదైనా చేశావు, నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఇమీడియట్గా ఏం జరుగుతుందో తెలుసు? అయ్యా, నువ్వు చేసింది పొరపాటు. నీకు మనశ్శాంతి ఉండదు. క్లియర్గా చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. నీకు మనశ్శాంతి ఉండదు. ఏదో పొరపాటు చేసేసాను, ఏదో తప్పు చేసేసాను, ఏదో పోగొట్టుకున్నాను, ఎన్నో బాధ పెట్టేశాను అనేటువంటి వేదన నీ హృదయంలోకి వస్తుంది. మీలో కలుగుతుందా? తప్పు చేయవని నేను చెప్పట్లేదు. శరీరం ఉన్నంత వరకు చిన్న పొన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నీలో నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఉన్న ఆత్మ పనిచేస్తున్నాడు అని అనడానికి నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా నీలో ఒక అలారం మోగుతూ ఉంటది. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు. చర్చికి రాకపోతే నువ్వు చర్చికి రావడం లేదు. దశమ భాగం ఇవ్వకపోతే వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించటం లేదు. ఇదిగో నువ్వు ప్రభు యొక్క బలలో చేతులు వేయటం లేదు అని నీలో ఏం చేస్తూ ఉంటాడు? ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఫలానా వ్యక్తిని తిట్టావు, ఇదిగో ఫలానా బూతులు ఆడావు, ఇదిగో నీ నోటిని ఇక్కడ అపవిత్రం చేసుకున్నావు, ఇక్కడ నీ యొక్క హృదయాన్ని అపవిత్రం చేసుకున్నావు, ఇక్కడ నీ పనుల చేత అపవిత్రమయ్యావు. యు ఆర్ డూయింగ్ రాంగ్. నో నో నో. నీ మనస్సులో నీకు ఎట్లుంటుందంటే అభద్రత. ఎప్పుడు సమాధానం వస్తుందో తెలుసా? ఎస్ ప్రభువా, నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించండి, ఎన్నటికీ పొరపాటు నేను చేయను, ఐఎమ్ సారీ. నీలోనే దేవుడు ఉంటాడు. ఇలాంటి వారిలోనే పరిశుద్ధాత్మ తన శక్తిని విరజిమ్ముకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నా, అయ్యా 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 అని మొర్ర పెట్టుకుంటున్నా, మరలా తప్పుని, మరలా పాపాన్ని, మరలా పాపాన్ని, మరలా పాపాన్ని అట్లాగే చేస్తున్నావు అనుకో, జాగ్రత్త. ఒకరోజు ఆ స్వరం ఏ రోజు నీకు వినబట్టలేదో ఆ రోజున నీ మరణం ప్రారంభమైంది అని అర్థం. ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయిందన్న సంగతి అతనికి తెలియలేదు. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. విశ్వాసులు, దేవుని పిల్లలు ఎంతమంది మీరు ఇక్కడ ఉన్నారు, మీ అందరిలో పాపాన్ని గూర్చిన భయం, నీతిని గూర్చిన స్పృహ, నేను పొరపాటు చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, నా ప్రభువుకి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనే భావన మీ హృదయాల్లో నిజంగా ఉందా? చెక్ చేసుకోండి ఒకసారి. నిజంగా ఉందా? ఉంటే నీలో దేవుని ఆత్మ ఇంకా
ఉన్నాడు, నీతో పోరాడుతున్నాడు. నిన్ను నీతిమంతుడిగా చేయటానికి, దేవుని బిడ్డగా నిన్ను బ్రతికించటానికి, సంసోనులాగా బలవంతుడుగానే ఉంచటానికి నిన్ను ప్రయత్నిస్తున్నాడు. బై ఛాన్స్ ఏం పొరపాటు చేసిన మాట్లాడలేదా, యు ఆర్ ఇన్ ఎ డేంజర్, యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. ఆత్మ, ఇది నేను చెప్పేది దీనికి స్థాయిలు చాలా ఉన్నాయి. ప్రతిసారి ఆత్మతో నువ్వేమవ్వాలి? యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. మీకు తెలుసా, ఇందాక ఆరాధన చేస్తుంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ చక్కగా మూవ్ అయ్యారు. చివరి పాట పాడుతున్నప్పుడు స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆ ఆత్మదేవుడు చాలా చక్కగా మూవ్ అయ్యారు. ఆ సెన్స్ నీకు ఉండాలి, ఆ సెన్స్ ఉండాలి. దేవుని ఆత్మ పనిచేస్తున్నారు. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ సెన్స్ నీకు ఉండాలి. వెంటనే ఆ ఆత్మ యొక్క సంచారానికి నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా, ఎటు చూస్తున్నా కూడా వెంటనే నువ్వేమైపోవాలి? ట్యూన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు? నీ ఆత్మ సెల్కి రీఛార్జ్ ఎట్లా చేస్తావో నీ ఆత్మ రీఛార్జ్ అవుతుంది. నీ ఆత్మ శక్తిని పొందుతుంది. పాపాన్ని ఎదిరించటానికి, తప్పుని జయించటానికి, సాతాన్ని జయించటానికి నీకు ఆత్మ ఏం చేస్తుంది? శక్తిని పొందుకుంటుంది. కాబట్టి స్తుతి ఆరాధన, ఆత్మతో నింపబడతాం, భాషల్లో మాట్లాడడం అనేది ఆత్మలో, ఆత్మను ఏం చేసుకోవడం? నింపుకోవడం. దేవునికి క్వెంచ్ నాట్ ది స్పిరిట్ అంటే ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పొద్దు, దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన వానికైనా క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ. కాబట్టి ఆత్మని ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. చెప్పండి, అందరి మాట చెప్పండి, ఏం చేయొద్దు? ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే, ఆత్మ ఒకవేళ నీలో లేని స్థితిలో ఉంటే, ఆత్మ బలాన్ని పొందలేని స్థితిలో ఒకవేళ ఉన్నావు, బలహీనుడు అయిపోయావు. లేదు అంటే బలహీనుడు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే వెంటనే ప్రభువా దయతో నన్ను క్షమించి, ఆత్మదేవా నీ స్వరాన్ని వింటాను, దయచేసి నాలోనికి రా. నీ బలం నీలో నుంచి పోదు, నీలో నుంచి బలము కలిగిన దేవుడు బలమైన కార్యాలను చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో దేవుని కృప, 2 కొరింథీ 12:7, 2 తిమోతి 2:1. దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఇది చాలా గొప్పది చెప్తారు. లేకపోతే ఫలానా ఆయన ఏంటి, ఫలానా ఆయన ఏంటి, ఫలానా చర్చ్ ఏంటి, ఫలానా నియమాన్ని, నీ డాక్టర్ ఏంటంటే చెప్తారు, కానీ ఏం తెలీదు? కృప. ఏ విశ్వాసికి కృప గురించి అర్థమవుతుందో దేవునికి వాళ్ళు దగ్గర అవుతారు. దేవునికి స్తోత్రం. అందున్న కృప చేత ఏం చేయి తిమోతి? బలవంతుడవు, యవనస్తుడివి, పొరపాట్లు జరుగుతున్నాయేమో అని చెప్పి సాతానికి అవకాశం ఇచ్చి సంసోనులాగా మారిపోదయ్యా. నువ్వు పొరపాటు చేసిన క్షమించే దేవుడున్నాడు. వెంటనే పాదాలు పట్టుకొని కృప చేత మరలా తిరిగి ఆత్మలోకి నువ్వు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ప్రార్థన నీ ఆత్మని బలపరిచేటువంటి ఒక గొప్ప ఆయుధం. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన కోటల్ని, దుర్గాల్ని, సాతానుని ఏం చేస్తుంది? కూల్చేస్తుంది. పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. ప్రార్థన అంత శక్తివంతమైంది. ఈ ప్రార్థన నిన్ను సాతాను నీ మీద దాడి చేయాలంటే ఏదో చేయనక్కర్లేదు, ఒక్కడి చేస్తే చాలు. ఏంటి? ఉదయాన్నే ప్రార్థన దగ్గరికి వెళ్ళనీయకుండా పేపర్ పట్టిస్తే చాలు. నిన్ను కరెక్ట్గా నువ్వు డ్యూటీకి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయే టైం వరకు చదివిస్తాడు. నీతో చదివించి టక్మన్ నీతో ఆ కిచెన్ నుంచి మేడం గారు పిలుస్తుంది, ఏమి ఇంకా డ్యూటీ టైం అవుతుంది అక్కడ వచ్చేస్తున్నాను. అది కూడా చూసుకుంటూ పక్కన పెట్టి దాన్ని వెళ్ళి స్నానం చేసి తిని వెంటనే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. రాత్రి 2 గంటలకు వస్తాడు. కొంతమంది ఆ క్యాలెండర్ ముందు నిలబడి ఒక వాక్యం చదువుకుని పోతాడు. అది దేనికోసం? అది మొక్కుబడి. ఏంటిది అది? నేను నీతో ఏం చెప్తున్నాను తెలుసా?
సాతాను నీ మీద దాడి చేయాలంటే చిన్న విషయం, పెద్ద విశేషం ఏమి లేదు. పేపర్ని చేతిలో పెట్టినా, ఫ్రెండ్ని తీసుకొచ్చి నీ పక్కలో పెట్టినా, ఫ్రెండ్ని తీసుకొచ్చి సాయంత్రం అయ్యేసరికి, సాయంత్రం ప్రార్థన చేస్తావా, సాయంత్రం 5:30 అయ్యేసరికి ఫ్యామిలీని తీసుకుని వస్తాడు ఫ్రెండ్. వీళ్ళు ఎప్పుడు దాకా ఉంటారు? రాత్రి 10 గంటల దాకా కూర్చుంటారు, అన్నం తింటారు, అన్నిటికీ సమయం ఉంది. కానీ దేనికి సమయం లేదు మనకి. సంసోనులాగా ఇలాంటి వాళ్ళని మార్చటం పెద్ద విశేషం ఏమి కాదు. మరలా చెప్తున్నా, హోలీ స్పిరిట్ సో ప్రాంప్ట్లీ స్పీకింగ్ టుడే. ఏం మాట్లాడుతున్నారు ప్రభు ఈ రోజున? ప్రార్థన బలిపీఠాలు ఎవరి జీవితాల్లో పడిపోతాయో, ప్రభువుతో సహవాసం అనేది తండ్రి అని పిలిస్తే హృదయంలో ఆయన ఎస్ అని నీతో ప్రతిస్పందించలేని ఆ అనుభవం ఎప్పుడు నువ్వు కోల్పోతావో ఆ రోజున నిన్ను పడగొట్టడం పెద్ద విశేషం ఏమీ కాదు. నువ్వు కూడా సంసోన్ లాంటి అవుతావు. చాలా మంది ప్రార్థనలు మొక్కుబడి కోసం ఏం చేస్తారంటే ఒకరి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతారు. నేను అంటాను, దేవుడు అటు తిరుగుంటాడు అంటాను నేను. నువ్వేమో ఇటు తిరుగున్నావు, ఆయనేమో అటు తిరుగుంటాడు. నీ ప్రార్థన కనీసం ఆయన ఏం చేయలేదు, అయ్యా ఇటు చూడు అని కూడా అనలేదు. అది ఉపయోగం ఏముంది? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు 5 నిమిషాలు చేస్తావో, 10 నిమిషాలు చేస్తావో, 2 గంటలు చేస్తావు, 3 గంటలు చేస్తావు, తర్వాత సంగతి నీ హృదయం ఆయనతో ఏమవ్వాలి? కలవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేసి బయటకు వస్తే నువ్వు ఒక ధైర్యంతో, ఒక తృప్తితో, ఒక శక్తితో బయటకి రావాలి. అది చేయలేని నీ ప్రార్థన వేస్ట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన బలాన్ని లేనియకుండా పేపర్ చేస్తున్నా, స్నేహితులు చేస్తున్నా, వంట రూమ్ చేస్తున్నా, టిఫిన్లు చేస్తున్నా, లేకపోతే నీ బయట నీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా, నీ టీవీలు చేస్తున్నా, ఏది చేస్తున్నా జాగ్రత్త. మెయింటైన్ యువర్ ప్రేయర్ లైఫ్. మనం ఎందుకు 40 రోజులు ఉపవాసం చేసాం? శత్రు గోడల్ని కూలుస్తాడు. నీ కొరకు ఏమి నిర్మించాలో ఆయన నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మీతో చెప్పాను, ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దని మీతో మొత్తుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన లేని రోజును గుర్తుపెట్టుకో, నీ శక్తి ఏమైంది? తగ్గిపోయింది. ప్రార్థన లేని 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు డై. ప్రార్థన లేకపోతే ప్రభువుతో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి బ్రతికున్నాడు అని అంటానికి దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి. నీ దేవుడు నీతో మాట్లాడాలి. 6వ అధ్యాయం 6వ వచనం, నెంబర్ 5, ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం. చాలా మంది మీరు ఎన్ని గంటలకు వస్తారు? 10:30కి. అప్పుడు పాటలు పాడతారా, వాక్యాలు చెప్తారా? అంటే మీరు ఏం మిస్ అయిపోయారు? స్తుతి ఆరాధన. ఏం చేస్తారు స్తుతి ఆరాధన? మిమ్మల్ని, మీ ఆత్మని దేవుని శక్తితో నింపుద్ది. దేవుని గూర్చి మీరు గణపరుస్తూ ఉంటారు కాబట్టి దేవుడే నీ బలంగా ఉంటాడు. కీర్తనలన్నీ ఏంటి? పాటలేనా? ఏమని పాడాడు? నా కోట, నా కొండ, నా దుర్గము, నా ప్రాకారము, నా శైలము, నా 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 సమస్తము నీవే. ఎప్పుడు ఒప్పుకున్నాడో దేవుడు అతనికి ఆ విధంగా అయ్యున్నాడు. నువ్వు ఏం చర్చిలో ఒప్పుకుంటావో దేవుడు నీకు ఆ విధంగా అయ్యుంటాడు. దేవుడే నీ కోట అయ్యుంటే నీ కోటను దాటగలిగిన వాడేవాడంటాను నేను. దేవునికి స్తోత్రం. స్తుతి ఆరాధనలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన్ని నువ్వు కనపరుస్తూ నా కోట అని నువ్వు చెప్పినప్పుడు ఆయన నీ కోటగా మారిపోతాడు. నీవు నా సహాయం అని చెప్పినప్పుడు ఆయన నీ సహాయంగా మారిపోతాడు. నా ఎత్తైన దుర్గం అని చెప్పినప్పుడు నీ దుర్గంగా మారుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి ఒప్పుకొని పలుకుతావో పాటగా పాడితే కాదు నేను చెప్పేది. ఏం చేస్తే? దేవునికి స్తోత్రం. ఆ శక్తి నువ్వు పొందే దీని ప్రైజ్ అండ్ వర్షిప్. అందుకని రైట్ టైంలో నువ్వు ఉండాలి. నీ ఇంట్లో కూడా దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించటం శక్తి.
యెహోషాఫాతు ఈ విధంగా స్తుతించినప్పుడు దేవుడు అతని పక్షాన యుద్ధాన్ని చేసి శత్రువుల్ని ఏం చేశాడు? కూల్చివేశాడు. అపోస్తుడైన పౌలు, శీల ఆ చెరసాలలో స్తుతించినప్పుడు ఏం చేశాడు దేవుడు? చెరసాల పునాదులను కదిపి సంఖ్యలు ఊడిపోయేటట్టు చేసి బయటకి రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్. ఈ ఆరాధనకు దూరం అయ్యావా, శక్తిని ఏమవుతున్నావు? పోగొట్టుకుంటున్నావు. నెంబర్ 6, స్థానిక సంఘం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23వ వచనాలు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. స్థానిక సంఘం దేవుడు అనుగ్రహించిన ఒక భౌతికమైన శక్తి. దేవునికి స్తోత్రం. సంఘం అంటే 4 చర్చి మాత్రమే కాదు. ఆ చర్చిలో ఏముండాలి? ఆ చర్చిలో దేవుని వాక్యం ఆయన చెప్పినట్లుగా బయటికి రావాలి. చెప్పలేం. ఏ స్థలంలో దేవుడు ఉంటాడు? ఎక్కడైతే ఆయన స్వరానికి ప్రాధాన్యత ఉంటుందో. ఈ రోజున ఎలా ఉన్నాయో తెలుసా? చెప్పాలి. ఏ మాత్రం నిర్మోహమాటం లేకుండా, ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా వాక్యాన్ని స్ట్రైట్ గా చెప్పగలిగిన చోటే దేవుడు ఉంటాడు. ఎక్కడైతే, ఏ చర్చిలో అయితే ఆయన నామాన్ని ఘనంగా ఘనపరుస్తారో, ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అందరూ తన్మయత్వంతో ఆయన్ని ఎవరైతే ఎక్కడ మహిమపరుస్తారో, స్తుతిస్తారో, ఆ చర్చిలోనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ చర్చిలో ఉన్నాడు అంటానికి రుజువులు ఏంటంటే అద్భుతాలు ఆయన చేస్తాడు. ప్రజలు కార్యాలు జరిగిన ఆయన సాక్ష్యాలు చెప్తారు. ఆయన సన్నిధితో ప్రజలు నింపబడతారు. ఆయన ఆత్మతో ప్రజలు నింపబడతారు. ప్రజలు దాని గురించి సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు పాడైపోయిన వాళ్ళుగా చర్చిలోకి వస్తారు, బాగుపడిన వాళ్ళుగా బయటికి వెళతారు. దేవునికి స్తోత్రం కలుగుగా. నిరాశతో చర్చిలోకి వస్తారు, ఉత్సాహపడిన వాళ్ళుగా బయటికి వెళతారు. వాళ్ళు పూర్ పీపుల్ గా చర్చిలోకి వస్తారు, ధనికులుగా బయటికి వెళతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం లేని వాళ్ళుగా వస్తారు, జ్ఞానాన్ని వాళ్ళు తెప్పించబడే ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే దైవ కార్యాలు జరుగుతాయి, దట్ ఈస్ ద చర్చ్. అలాంటి చర్చిలో నువ్వు సభ్యుడు అయితే నువ్వు ధన్యుడవు. నీవు సత్తువు కలిగిన భూమిలో ఒక మొక్క నాటబడినట్లుగా నువ్వు నాటబడ్డావు. ఆ యొక్క చర్చిలో ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. సాతాను ఒకవేళ నిన్ను బలహీనుడు చేయాలంటే చేసేది ఒకటే ఒక పని. ఏంటో తెలుసా? పని ఆ చర్చిలోంచి ఏదో ఒక రకంగా నిన్ను పీకేయటం. ఆ చర్చిలో నుంచి పాస్టర్ గారితో గొడవ కావచ్చు, విశ్వాసంతో గొడవ కావచ్చు, లేదా ఇంకొకరితో గొడవ కావచ్చు, ఏమైనా కానీ ఏదో రకంగా నిన్న చర్చిలోంచి పీకేస్తే చాలు, మొక్కను పీకి బయట పడేసేటట్టుంటుందో నీ జీవితం అట్లా అయిపోద్ది. చాలా క్లియర్గా చెప్తా. ఇలాంటి స్థానిక సంఘం నీ ఆత్మకు బలం. ఇలాంటి స్థానిక సంఘం నీ ఆత్మకు అభిషేకం. ఇలాంటి సేవకుడు నీ ఆత్మకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బలహీనుని చేయడం ఒకటే ఒక పని. ఏంటో తెలుసా? ఈ వాక్యం నుంచి, ఈ చర్చిలో నుంచి, ఈ ప్రార్థన నుంచి, ఈ సహవాసం నుంచి నేనేం చేయటం? దూరం చేయటం. చాలు. యు విల్ బికమ్ డెడ్. చూసుకోండి ఒకసారి. ఈ చర్చిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏదో యొక్క సహవాసానికి మిమ్మల్ని దూరం చేయకుండాను గాక. ఏ వ్యక్తిని కూడా దూరం చేయకుండాను గాక. హల్లెలూయా. నెంబర్ 7, సర్వాంగ కవచం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, చదవండి ఒకసారి. ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేయండి? ధరించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి, శక్తి కలిగి ఉండడానికి ఏం చేయాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సంసోనుకి తప్పు చేస్తున్నానని తెలుసు. సంసోనుకి డెలీలా తనని చంపబోతుందని కూడా తెలుసు. సంసోనుకి రహస్యం చెప్పడం వలన వాళ్ళ చేతుల్లో చిక్కిపోతారన్న సంగతి కూడా తెలుసు.
తెలిసిన తప్పు ఎలా చేశాడో నీ పాపం కూడా నిన్ను అలాగే చేస్తుంది. నువ్వు చేసేది తప్పు అని నీకు తెలిసినా నిన్ను అలాగే పాపం చేస్తుంది. కానీ దానికి ఏ రోజున గ్రహింపు కలిగిన వాడవై యోసేపు వలె నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయలేను అని యోసేపులాగా అవసరమైతే షర్టు పట్టుకుంటే కూడా షర్టు వదిలేసి ఆయన ఎట్లా పారిపోయాడో అలా పారిపోతే తప్ప నీవు ఆ శ్రమ నుండి బయటకి రాలేవు. తర్వాత నీ సంసోను శక్తి రహస్యాన్ని ఎరిగి సంసోన్ని నేలమట్టం చేశాడు. ఈ రోజున విశ్వాసులను అదే విధంగా చేయాలని చూస్తున్నాడు. నీ శక్తి రహస్యాలు 7: దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని కృప, ప్రార్థన, స్తుతి ఆరాధన, స్థానిక సంఘం, సర్వాంగ కవచం. ఈ ఏడిటికి నువ్వు దూరం కాకుండా, ఈ 7 నీ నుండి దూరం కానివ్వకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసుకుంటే నువ్వు సంసోనువు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వేమవుతావు? యోసేపు అవుతావు. యోసేపు ఏం చేశాడు? పోతీఫర్ భార్య తనతో పాపం చేయమని ప్రతిరోజు తను ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట. కానీ అతను ఒక మాట చెప్పాడు, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ పాపం చేయలేను. దేవునికి స్తోత్రం. అతని దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దుష్టుడు పారిపోవాలంటే నువ్వేదో పెద్ద కత్తిపట్టుకుని వెనకాల పడక్కర్లేదు, దేవునికి లోబడితే చాలు. ఈ రోజు నేను చెప్పిన వాక్యానికి నువ్వు లోబడితే, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా, నీ ఆత్మకి నాలో ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా, ప్రభువా నేను ఖచ్చితంగా నీ కృపలో నేను ఆనందిస్తాను ప్రభువా, స్తుతి ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను, సంఘంలో సాక్షిగా నేను ఉంటాను, నా సర్వాంగ కవచం అనుభవాన్ని నేను కలిగి ఉంటాను, విధేయత చూపితే చాలు. దేవునికి స్తోత్రం. ఆ యోసేపు పాపం నుంచి పారిపోయాడు. దేవుడు పారిపోయిన వాడిని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఐగుప్తు సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టాడు. ఎవరు గెలిచేవాళ్ళో తెలుసా? చివరి వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని చేతుల్లో నమ్మదగిన వారుగా ఎంచబడతారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. వారిని క్రిందికి తీసుకొని రాడు, వారిని ఏం చేస్తాడు? పైకి దేవుడు తీసుకుని వెళ్తాడు. అట్టి కృపని దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కానుకల చివరి ప్రార్థన వరకు కూడా మీ సన్నిధిని మాతో ఉంచి, మా ఆత్మలకు ప్రయోజనకరంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామానికి స్తోత్రాలు. ఆత్మదేవా, నీ మనస్సుని, నీ స్వరాన్ని మాకు స్పష్టంగా వినిపించినందుకు స్తోత్రాలు. ఇది దేవుని స్వరమే కానీ నాది కాదు. ప్రజలు ఈరోజు నీ మాటలు విని నా బలాన్ని నేను పోగొట్టుకునే ఏ డెలీలాకి, నా బలాన్ని పోగొట్టే ఏ స్నేహితునికి, ఏ ప్లెజర్కి, ఏ సుఖానికి, నా బలాన్ని నాలో నుంచి తీసివేసి నన్ను బలహీనుని చేసే ఏ సాతానికి నేను అవకాశాన్ని ఇవ్వను. ఈ రోజు నుంచి జాగ్రత్త కలిగిన వాడనై, జాగ్రత్త కలిగిన దాననై, అజ్ఞానిని కాక జ్ఞానిగా నా జీవితాన్ని చూసుకుంటాను అని ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రభువాని బిడ్డలు ఈ రోజున విశ్వాసముతో కానుక విత్తి ప్రార్థన చేసుకున్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డలు సంసోనులు కాక యోసేపుగా మారుటకు సహాయం చేయండి. పాపము వీరిని పట్టడం కాదు, పాపాన్ని పట్టి తొక్కగలిగిన శక్తిని అనుగ్రహించండి. సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితుకు తొక్కుతానని చెప్పినట్లు సంసోను తొక్కబడ్డాడు, కానీ విశ్వాసులైన మేము వాడి తొక్కుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో ఆత్మ సంబంధమైన చైతన్యం, వివేకం ప్రభువా, ప్రతి పాపాన్ని ఎదిరించగలిగిన ధైర్యం ప్రతి గుండెలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి క్షణం కూడా వాక్యానికి దూరం అవుతున్నానా? దేవుని ఆత్మతో నేను నింపబడడం లేదా? కృపలో బలపరచబడడం లేదా? ప్రార్థనకి సహవాసానికి దూరం అవుతున్నానా? స్తుతి ఆరాధన అసలు నేను చేస్తున్నానా? స్థానిక సంఘంలో నా వంతు బాధ్యతని నెరవేరుస్తూ స్థానిక సంఘంలో సత్తువ కలిగిన వాక్యాన్ని వింటున్నానా? సర్వాంగ కవచమని అవైద్ద అనుభవాలను కలిగి దుష్టుని అగ్ని బాణాలను ఆర్పగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నానా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఎప్పుడు రగుంటకు సహాయం చేయండి. ఈరోజు వారి బలహీనతల్ని, మమ్మల్ని పవర్లెస్ గా చేసేటువంటి కార్యాలను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. యేసు నామములో వాటిని విడిచిపెట్టుటకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ ఆత్మతో నడిపించబడి ఆత్మ చేత సమస్తమును జయించుటకు నీవెలా జయించి నిలిచావో నేను నా పిల్లల విధంగా జయించి ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ ఆత్మను పొందిన వారముగా ఆత్మశక్తితో ముందుకు నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ కోసం సిద్ధపరచమని, బలహీనులు కాక మమ్మల్ని బలపరచమని 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 ఆశీర్వదించమని పేరును ముట్టమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తియు, యేసు క్రీస్తు వారి మహాకృపయు మనందరికీ తోడయుండి ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ విజయవంతమైన క్రైస్తవ జీవితమును కలిగినటకు సహాయం చేయునుగాక. ఆమేన్. పాస్టర్ వి రంగరాజు, పోస్ట్ బాక్స్ నంబర్ 20, హిందూపురం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9330020948 మరియు 9290881084. సజీవ స్వరం @gmail.com.